ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పేరిట అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో కాసేపు మనందరము దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళ్దాం. ఆది కాండము 5వ అధ్యాయంలో మనం చదువుకుందాం. ఆది కాండము 5వ అధ్యాయము 18 నుంచి మనం చదువుకుందాం. ఎరెదు 162 బ్రతికి హనోకును కనెను. హనోకును కనిన తర్వాత ఎరెదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కని. ఎరెదు దినములన్నీ 962 ఏండ్లు అప్పుడప్పుడు మృతి పొందాను. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. దేవుడు ఈ మాటలన్నీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యమును మనం నేర్చుకున్నటకు పరిశుద్ధాత్ముడు సహాయం చేయనుగాక. ప్రభు మనందరితో మాట్లాడుచుండగా మనం విని నేర్చుకుందాం, ధ్యానించుదాం. ప్రియ సహోదరులారా, ఈరోజు మనం నేర్చుకుంటున్న వాక్య భాగం జాగ్రత్తగా గమనిస్తే కాస్త డిఫరెంట్గా, మరి ఎక్కువ మంది ఎందుకో ఈ విషయాన్ని చెప్పడం మానేశారు. ఈ అంత్య దినాల్లో ఇతని యొక్క ప్రేరేపణ, ఈ వ్యక్తి యొక్క, ఇప్పుడు మనము ఏ వ్యక్తి గురించి అయితే ధ్యానించబోతున్నామో, ప్రభువు ఎవరిని మన ముందు ఉంచి మనకి అనేక విషయాలు తెలియపరచాలనుకుంటున్నాడో అతని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం కదా. అతని వలన ఈ అంత్య దినాల్లో ఇతని గూర్చిన మరి వాక్య భాగం అవసరం, ఇతని గూర్చిన విషయాన్ని ధ్యానించడం అవసరం. నిజమే ప్రియ సహోదరులారా, ఒక్కసారి మనము ఆలోచిస్తే హనోకును గురించి కేవలం పరిశుద్ధ గ్రంథంలో చాలా తక్కువ సార్లు ప్రస్తావించబడినట్టుగా మనము గమనించవచ్చు. నాకు తెలిసి చాలా అరుదు. మరి ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ఎందుకు హనోకును గురించి మనం ఈ అంత్య దినాల్లో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని ఒకసారి మనం గమనిస్తే ప్రియ సహోదరులారా, దేవునితో సంబంధము తెగిపోయిన మానవుడు, దేవుని నుంచి దూరమైపోయిన మానవుడు తన పోలికగా మనుషుల్ని, తన పోలికగా మరి సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాడు. వాస్తవానికి ఆది కాండంలో మనం మొదటి అధ్యాయము, 2వ అధ్యాయం ఇవన్నీ పరిశీలనగా చదువుకుంటే దేవుడు తన స్వరూపమందు చూడండి, 2వ అధ్యాయంలో ఒక మాట, మొదటి అధ్యాయం క్షమించాలి, మొదటి అధ్యాయం 27వ వచనాన్ని గమనిస్తే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు తన స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను, దేవుడు వారిని ఆశీర్వదించెను. ప్రియ సహోదరులారా, తన స్వరూపమందు సృజించుకున్నాడు దేవుడు. ఏమిటి తన స్వరూపము? ఆలోచిస్తే దేవుడు ఒక్కటిగా ఉండి 3 విధాలుగా పనిచేస్తూ వస్తూ ఉన్నాడు. ఆయన ఒక్కడే, కానీ తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా ప్రతి కాలంలో కూడా పనిచేస్తూనే ఉన్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. శరీరము ధరించుకొని వచ్చిన కుమారుడు
తండ్రి ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించేవారు. అండ్ మూడవది పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు కూడా వేరు వేరు కాదు, ముగ్గురు ఒకరే. ఏ ఏ కాలంలో ఎలా ఆయన పని చేయాలో ఆ విధంగా ముగ్గురు ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు పని చేస్తూనే ఉన్నారు. మనకు ఆయనను గూర్చినటువంటి సమాచారాన్ని మరుగు చేయక తెలియపరుస్తూనే ఉన్నాడు. ప్రియ సోదరులారా, ఒకసారి ఆలోచించండి. దేవుడు తన స్వరూపమందు చేసుకున్నాడు. మనిషికి శరీరము, ప్రాణము, ఆత్మ, ఇంకా బాగా చెప్పాలంటే రక్తము, నీరు, శరీరం. మనిషి యొక్క ప్రాణము, ఇంకా ముఖ్యంగా ప్రతి జంతువు యొక్క ప్రాణము రక్తంలోనే ఉందని, రక్తమే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే మనిషికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే మనిషికి ఆత్మ ఉంది. ఇది తెలియక అనేక వివాదాలు లోకంలో జరుగుతూ ఉన్నాయి. ఆ విషయం మనకు అవసరం లేదు. కానీ మనిషి కొరకు, నరుని కొరకు సమస్తమును దేవుడు సృజించాడు తప్ప, నరుని కొరకు సమస్తమును సృజించాడే గాని అవి మనిషితో సమానము కాదు, నరునితో సమానం కాదు. సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను, చెట్లను, కొండలను, పర్వతాలను, సముద్రాన్ని, నదులను, ఇలా జంతువులను, పక్షులను ఇలా చెప్పుకుంటూ వెళితే ఈ సమస్తము కూడా నరుని కొరకు చేశాడే తప్ప మానవుని యొక్క అవసరం కోసం దేవుడు నిర్మించాడు, సృజించాడే తప్ప అవి మనకంటే గొప్పవి కావు. మన కోసం వాటిని ఉంచాడు. అంటే ఈ సర్వ సృష్టిని చూస్తే వీటిలో మానవుడు ఒక చిన్న ధూళికణంతో సమానం. కానీ ఈ మానవుని కోసం ఇదంతా దేవుడు చేశాడు అంటే నిజంగా ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు కదా. మన అవసరాల నిమిత్తము దేవుడు ముందుగానే సమస్తమును ఉంచి తర్వాత మనల్ని తయారు చేసుకున్నాడు తన పోలికలో. అయితే మానవుడు చేసిన తప్పిదం ఆజ్ఞ అతిక్రమించి దేవుడి నుంచి దూరం అయిపోవడమే, దేవుడి నుంచి దూరముగా వెళ్ళిపోవడమే మానవుడు చేసిన తప్పిదం. ఆయన ప్రణాళిక ఎరుగక ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోవడమే. దేవుడు తన పోలికలో చేసుకున్నాడు, మనిషి ఆ పోలికను వద్దనుకొని దూరం అయిపోయాడు. ఎంతో ప్రేమించాడు దేవుడు. ఆ ప్రేమ ఎలాంటిదంటే ఇంత సమస్తము మానవుని కోసం నిర్మించినప్పుడు ఆ మనిషి తొలగిపోయాడు, ఆ మనిషి వెళ్ళిపోయాడు అన్నప్పుడు, ఆ మనిషి దూరం అయిపోయాడు, తన పోలికల నుంచి అతను కోరుకున్న పోలికలోకి మారిపోయాడు అని దేవుడు మనిషి కోసం సృజించిన దేన్ని ఆపలేదు. ఇది దేవుని ప్రేమ. గాలిని ఆపట్లేదు, వర్షాన్ని ఆపట్లేదు, భూమి పంటలు పండకుండా ఆగట్లేదు, సముద్రము అలలు ఉప్పొంగకుండా ఆగట్లేదు, సూర్యుడు రాకుండా ఆగట్లేదు, చంద్రుడు రాకుండా ఆగట్లేదు, నక్షత్రాలు ప్రకాశించకుండా ఆగట్లేదు. ఇలా చెప్పుకుంటే సర్వ సృష్టిలో దేని పని అది చేసుకుంటూ వెళ్తుంది, దేని పని అది చేసుకుంటూ వెళ్తుంది. ఇంకా మనిషి యొక్క మూర్ఖ స్వభావము, మనిషి యొక్క దురాశ ఈరోజు సృష్టికి హాని కలిగిస్తూ ఉన్నారు. అడవులు కొట్టేస్తూ ఉన్నారు, జంతువులు ఊర్లలోకి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? అడవులను కొట్టేసి వాటికి జీవనాధారమైన వాటిని తీసేస్తూ ఉంటే అవి ఊర్లలోకి వచ్చేస్తున్నాయి.
కలుషితమైనటువంటి వస్తువులను కలుషితమైన వస్తువులను వాడి ఎలా పడితే అలా నిరుపయోగంగా ఇష్టానుసారంగా ఒక కేర్లెస్గా ఇష్టానుసారంగా వాడుతూ ఉంటే ఈరోజు కలుషితమైన పెరిగిపోయి మరి సముద్రం దగ్గర నుంచి అన్నిటిలో కూడా ప్రమాదాలు ఏర్పడతా వస్తుంది. మనిషి దేవుడు ఇచ్చిన వాటిని, దేవుడు మనిషి కొరకు మానవుని కొరకు చేసిన దానిని మానవుడు అర్థం చేసుకోలేక, దేవుని ప్రేమను ఎరగలేక సమస్తమును నష్టపరుచుకుంటూ వెళ్తున్నాడు. అయినా దేవుడు బాధపడలేదే. ప్రేమ కలిగిన వాడు. ఏ మానవుని కోసమైతే, తన రూపంలో చేసుకున్న ఏ మానవుని కోసమైతే దేవుడు సమస్తమును నిర్మించాడో, సమస్తమును సృజించాడో, కలుగును గాక అని సమస్తమును కలుగజేశాడో ఒక్క మాటతో, ఆ మానవుని కోసం ఆ మానవుని ఎంతగా ప్రేమించాడంటే దేవుని పోలికలో నుంచి సాతాను యొక్క అధికారంలోనికి వెళ్ళిపోయి దేవుని అధికారమును సాతానుకు అప్పగించి తననుకున్న పోలికలోకి మానవుడు మారిపోయినా దేవుడు ప్రేమ ఎక్కడా మారలేదు. దేవుని ప్రేమ ఎక్కడా మారలేదు. ఎందుకంటే మనలాగా దేవుడు స్వార్థపరుడు కాదు. మనలాగా మనకు నచ్చినట్టు లేకపోతే వెనక్కి ఇచ్చేయి అనేవాళ్ళు కాదు. మనలాగా తప్పు చేశావు ఇక నా దగ్గరికి రావద్దు, అడుగు పెట్టద్దు అని కఠినంగా ఉండేవాడు కాదు ఆయన. మనలాగా ఇక చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మనల్ని మనం పోల్చుకోవచ్చు. ప్రేమ కలిగిన వాడు, పరిశుద్ధుడై ఉండి తన బిడ్డల కొరకు ప్రాణం పెట్టడానికి బొవికేగిన వాడు. ఈ సహోదరులారా, ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే దేవుడు తన స్వరూపమందు మనుషులను చేసుకుంటే మనిషి ఏం చేశాడయ్యా అంటే తనకు నచ్చిన స్వరూపాన్ని కోరుకున్నాడు. అందుకే ఇక్కడ 5వ అధ్యాయంలో, ఆదికాండం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే, ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను, మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టాడు. చూసారా, దేవుడు తన పోలికగా చేసుకున్నాడు ఆదామును. ఆదాములో నుంచి పక్కటెముకను తీసి స్త్రీగా నిర్మించాడు. ఆమెకు ఆదాము హవ్వ అని పేరు పెట్టుకున్నాడు. అయితే చివరికి ఎక్కడ ఉన్నారు వారిరువురు? ఒక్కటే. ఎక్కడ ఉంది ఏమో అంటే ఆదాములో ఉంచబడినది ఆదాములో నుంచి తీయబడింది. కాబట్టి ఒక్కరుగానే దేవుడు సమస్త జనమును ఎంచుచున్నాడు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రియ సహోదరులారా, ఆదాము చేసిన అతిక్రమాన్ని బట్టి ఆదాము గర్భంలో నుంచి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా పాపము వలన వచ్చిన జీతం మరణం అనే దానికి ఖచ్చితంగా నిర్ణయించబడిన వారే. ఆ విధంగా దేవుని స్వరూపము పరిశుద్ధత, దేవుని స్వరూపము పవిత్రత, దేవుని స్వరూపము యథార్థత, ఆయన వెలుగై ఉన్నవారు. ఆ వెలుగులో నుంచి బయటకు వచ్చి చీకటిని ప్రేమించిన మానవుడు చివరికి ఏమయ్యాడయ్యా అంటే తన పోలికలో బిడ్డల్ని కంటూ వచ్చాడు. తన పోలికలో నరులు పుడుతూ వచ్చాడు. ఒకసారి గమనిస్తే ఆదాముకు కయీను, హేబేలు. వీరిలో కయీను ఏమయ్యాడు? హేబేలును చంపాడు. మరి కయీను ఏమైపోయాడు? దేశదిమ్మరి అయి వెళ్ళిపోయాడు. మరి ఆ తర్వాత సంతానం ఎవరయ్యా అంటే ఇదిగో ఇక్కడ మనం గమనించవచ్చు ప్రియ సహోదరులారా, షేతు అని పేరు పెట్టెను. ఆదామట షేతును కన్నాడు. ఇక్కడి నుంచి మొదలైంది. మనిషి స్వాభావికముగా పాపం వలన మరణాన్ని తెచ్చుకుని
బ్రతికి ఎంతకాలం ఈ భూమి మీద బ్రతుకుతున్నాను అనుకున్నా ఒకరోజు మరణించవలసిందే. అది ఎందుకు వచ్చిందంటే పాపం వలన వచ్చిన జీతం మరణం కనుక ఆ యొక్క పాపానికి శిక్షగా మరణం అనేది వచ్చింది. పాపానికి శిక్ష ఉంది మరణం తర్వాత, అది నిత్య నరకము. అంటే ప్రతి మానవుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనిషికి మరణం ఎందుకు వచ్చిందంటే పాపము చేయటి ద్వారా వచ్చిందనే సంగతిని తెలుసుకోవాలి. కాబట్టి శిక్ష ఉంది, అది మన మనస్సాక్షి గద్దిస్తుంది. అయ్యో నేను తప్పు చేశానని మన మనస్సాక్షి మన మీద నిందారోపణ చేస్తున్నప్పుడు మనము సరి చేసుకోవాల్సిన అవసరం. కాబట్టి ప్రతి మానవుడు కూడా అలా పాపంలో కొనసాగుతున్నప్పుడు, అది ఆ విధంగా కొనసాగుతూ వెళుతున్నప్పుడు ఈ వంశంలో నుంచి చూడండి, ఎరెదు అనే ఒక వ్యక్తి యొక్క కుమారుడు, అతనికి పుట్టిన వాడే హనోకు. ఎలాంటి సందర్భంగా కనబడుతుందో ఆయా రోజులంటే బలాత్కారంతో కూడినటువంటి రోజులు, ప్రజలు ప్రబలుతూ ఉన్నారు. మరి ఏ విధంగా ఉందో అప్పటి పరిస్థితి 6వ అధ్యాయంలో చూడవచ్చు, నరులు ఎలా ఉన్నారు అనేది. అంటే ఆ విధంగా పాపము తన క్రియ చేసుకుంటూ వెళ్తూ ఉంది. పాపములో ఉన్న మానవులు ఇంకా 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 పాపములో పెచ్చుమీరి తమ క్రియల ద్వారా పాపమును ఇంకా మూటగట్టుకునే స్థితిలో ఉన్నారు. అయితే అలాంటి పరిస్థితుల మధ్య ఒక వ్యక్తి వచ్చాడు, ఒక వ్యక్తి పుట్టాడు. ఎవరయ్యా అంటే ఎరెదు కుమారుడైన హనోకు. ఇతని గురించి ఏం రాయబడింది ఇక్కడ చూడండి. హనోకు 65 ఏళ్ళు బ్రతికి మెతూషెలను కన్నాడు. అంటే ఇతనికి పెళ్ళయింది, ఇతనికి వివాహమైంది, భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు. అంత మాత్రమే కాకుండా చూడండి, హనోకు మెతూషెలను కన్న తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచు కుమారులను కుమార్తెలను కనెను. దేవునితో నడుస్తూనే కుమారులను కన్నాడు, కుమార్తెలను కన్నాడు, వివాహమైంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అయితే ఇతనికున్న ఒక గొప్ప స్వభావం ఏంటి, ఇతనికున్న ఒక గొప్ప గుణం ఏంటి, ఎందుకని ప్రత్యేకంగా ప్రభు రాయించి పెట్టాడు అంటే కారణం, ఇలాంటి రోజుల్లో అలాంటి పరిస్థితుల మధ్య, అలాంటి స్థితిగతుల మధ్య, అలాంటి ప్రజల మధ్య దేవుడి నుంచి దూరం అయిపోయి మానవుడు తన పోలికలో నరులు ఉద్భవిస్తూ వస్తున్నప్పుడు, నరులు పుట్టుతూ వస్తున్నప్పుడు, అక్కడ అలాంటి స్థితిలో కూడా దేవునితో నడిచే అనుభవం కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడంటే ఎంత ఆశ్చర్యం. సోదరులారా, ఒక సామెత ఉంది కదా, బురదలో తామర పుష్పం అట. బురదలో తామర పుష్పం ఏం చేస్తుంది, మన కళ్ళతో ఎన్నో చోట్ల చూస్తాం. అది బురదంటించుకోదు, కానీ బురదలోనే ఉంటుంది. మురికి నీళ్ళలో ఉంటుంది, కానీ సువాసన వెదజల్లే తామర పుష్పం ఆ కోనేటి దగ్గరికి కానీ ఆ చెరువు ప్రాంతానికి వెళ్ళినప్పుడు, మీరు కావాలంటే ఒక సాయంత్రం పూట మంచిగా కొద్దిగా చీకటి పడుతున్నప్పుడు మీరు ప్రయాణంలో ఎప్పుడైనా గమనించండి, మంచి స్మెల్ వస్తుంది. ఇదేంటి, ఇంత బురద కలిగినటువంటి ఈ కోనేటి దగ్గర, ఇంత బురద కలిగినటువంటి ఈ యొక్క చెరువు దగ్గర, ఇంత బురద కలిగిన ఈ గుంట దగ్గర ఇంత మంచి స్మెల్ ఏంటి, ఇంత మంచి సువాసన వెదజల్లుతుంది ఏంటంటే అందులో ఉన్న తామర పుష్పాలు. ఇదిగో హనోకు జీవితం కూడా ఇలాగే. మానవుని యొక్క జీవితం, మానవుడు ఆదాము ద్వారా పాపము లోనికి వచ్చిన మానవులందరూ, నరులు ఉద్భవిస్తుండగా పాపము పెచ్చుమీరుతూ వెళ్తూ ఉంది. దేవుడి నుంచి దూరమై వెళ్తా ఉన్నారు. దేవుడు తన యొక్క పోలికలో చేసుకుంటే ఆ యొక్క పోలికను వద్దని, ఇదిగో మానవుడు తన పోలికగా, ఆదామట తన పోలికగా తన స్వరూపమందు కుమారుని కన్నాడు. అంటే పాప స్వభావముతో ప్రతి ఒక్కరు పుడుతూ వస్తున్నారు. పాపం పెచ్చుమీరిపోతూ ఉంది. దేవుని యొక్క భయము, దేవుని యొక్క బెరుకు ఎంత మాత్రము లేని సమాజం కనపడుతూ ఉంది. అటువంటి సమాజంలో బురదలో తామర పుష్పం వలె హనోకు కనపడుతున్నాడండి. ఇప్పటి అంత్య దినాలను సూచించడం లేదా? ఆలోచించే
బలాత్కారుల నడుమ, పాపం తెచ్చుకుమీరిపోతూ దేవుని నుంచి దూరం అయిపోయిన ప్రజలు దేవుడెవరో తెలుసుకోలేని స్థితిలో ఉండి, మరి అలాంటి వారి మధ్య ఒకవైపు పాపం అనేది దాని స్వభావము, పాపం అనేది క్రియ చేయుచున్నా సరే దేవునితో నడవగలిగేటువంటి శక్తి హనోకు ఎలా వచ్చిందంట? ఏ సహోదరులారా, ఆలోచించు. దేవుడు ప్రతి ఒక్కరి హృదయంలోనూ తన ధర్మశాస్త్రాన్ని హృదయం అనే పలక మీద రాసి ఉంచారు. అయ్యో నేను చేస్తుంది తప్పే, అయ్యో నేను చేస్తుంది పాపం, అయ్యో ఏదో నేను తప్పు చేస్తున్నాను, ఏదో పాపం చేస్తున్నాను, అయ్యో అని ప్రతి ఒక్కరూ ఎరుగునట్టుగా దేవుడు సర్వ మానవాళికి గుర్తించాడు. అయితే ఇది చాలా మందికి అర్థం కాదు, చాలా మందికి అర్థం కాదు. అయితే ఇక్కడ మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే హనోకును గురించి. ఈ హనోకు చూడండి, 65 ఏళ్ళు బ్రతికట మెతూషెలను కన్నాడు. ఈ మెతూషెల అనే వ్యక్తి అందరికంటే ఎక్కువగా బైబిల్లో ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి, అందరికంటే ఎక్కువగా మరి చూడండి 969 ఏళ్ళు బ్రతికిన వ్యక్తి ఈ మెతూషెల. మరి మిగతా కుమారులు కుమార్తెలు ఈ పేర్లన్నీ కూడా ఇక్కడ మనము గమనించలేకపోవచ్చు, కానీ మెతూషెల గురించి మనం ఇక్కడ చదవచ్చు. అయితే హనోకు జీవితం ఎలా సాగిందో ఇక్కడ మనం గమనిస్తే, భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, కుటుంబ జీవితం ఉంది, ఇన్ని ఉన్నా సరే అతడు దేవునితో నడుచుచున్నాడట. దేవునితో నడుస్తూ ఉన్నాడు. ఎలా సాధ్యం అండి? ఎలా సాధ్యం? ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరులారా. హనోకు వలె నడవడానికి, హనోకు వలె సాగడానికి ఈరోజు మనం నేర్చుకోవాలి. ఏ పరిస్థితుల నడుమ, ఎలాంటి పరిస్థితుల నడుమ దేవునితో నడిచే అనుభవం హనోకు వచ్చిందో ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరులారా. భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, కానీ హనోకట దేవునితో నడుస్తున్నాడు. దేవునితో నడిచే అనుభవంలో ఉన్నాడు ఆయన. అలా దేవుడితో నడుస్తూ ఒక చక్కటి మాట రాయబడింది. ఏంటో తెలుసా? దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనక అతడు లేకపోయాను. దేవుడట హనోకును తీసుకొని వెళ్ళాను కాబట్టి అతడు లేకపోయాను. ఎంత సంతోషించుంటాడు హనోకు పట్ల. దేవునికి ఎంత సంతోషం, ఎంతగా దేవునికి సంతోషం అతని పట్ల కలిగి ఉంటే అతన్ని తన వెంట తీసుకెళ్తాడండి. ఆలోచన చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, నరేంద్ర మోడీ ఉన్నారు, మన గౌరవనీయులైన ప్రధానమంత్రి. ఆయనతో పాటు మనం కారులో ఎక్కే అవకాశం మనకు ఉంటుందా? ఇంకా బాగా ఆలోచిస్తే ముందు షేక్ హ్యాండ్ తీసుకునే అర్హత మనకు ఉంటుందా? దగ్గరికి వెళ్ళే అర్హత ఉంటుందా? ఎంతో సెక్యూరిటీ, ఎంతో జెడ్ కేటగిరీ, అంతకంటే ఇంకా మించిన సెక్యూరిటీ ఉంటుంది ఆయనకి. మనం ఎవరో కూడా ఆయనకు తెలియదు. మనకు అందరికీ నరేంద్ర మోడీ తెలుసు, కానీ మనం ఎవరో నరేంద్ర మోడీకి తెలియదు. ఇదే సమస్య. ఈరోజు కూడా ఇప్పుడున్న ఈ అంత్య దినాల్లో ఇలా ఎందుకు నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పానంటే, దేవునికి మనం తెలుసా? మనందరికీ యేసుప్రభు వారు తెలుసు. నేను యేసుక్రీస్తు నమ్ముకున్నాను, నేను క్రైస్తవురాలను అని మనం చెప్పుకుంటున్నాం, బాగానే ఉంది. మనం దేవునికి తెలుసా? నీ పేరు దేవునికి తెలుసా? నీకు దేవునితో నడిచే అనుభవం ఉందా? హనోకు వలె సాగేటువంటి జీవితం నీకుందా? ఈ అంత్య దినాల్లో ఈ పరిస్థితుల నడుమ ఒకవైపు లోకం, మరొక వైపు కుటుంబం, మరొక వైపు బిడ్డలు, మరొక వైపు ఆస్తిపాస్తులు, మరొక వైపు బంధువులు, మరొక వైపు తల్లిదండ్రులు, మరొక వైపు స్నేహితులు, మరొక వైపు నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ
ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో పెద్ద భారం మోస్తున్న నీ జీవితంలో నిజముగా హృదయపూర్వకంగా హనోకు వలె సాగేటువంటి అనుభవం నీకుందా? ఎంత గొప్ప జీవితం అండి హనోకు. ఒక్కసారి ఆలోచన, ఎలా ఎలా నడవగలిగావా హనోకు అని మనం రేపు పరలోకంలో అడగాలి. నిజమే కదా? ఎట్లా దేవునితో నడవగలిగాము? ఈరోజు అనేక మంది సేవకులు తమ సేవా జీవితాన్ని తృప్తిగా చేయలేకపోవడానికి కారణం ఎవరంటే వారికి సాటి అయిన సహాయమే, అనగా భార్యలే. కారణం ఏంటంటే, మేమొస్తే, నువ్వు సేవ అంటే, నువ్వు దేవునితో నడవాలి అంటే, నువ్వు దేవునితో నడవాలంటే మాకు నచ్చినట్టుగా నువ్వు ఏర్పాట్లు చెయ్యాలి. మాకు నచ్చినట్టుగా ఏర్పాట్లు జరగాలి, మాకు నచ్చినట్టుగా ఉండాలి, మాకు కంఫర్ట్ ఉండాలి. అక్కడ మొత్తం కూడా ఏది తక్కువైనా మేము ఉండలేము. మాకు అన్నీ జరపాలి, మాకు అన్నీ జరగాలి. మా కోరికలు ఉన్నాయి, ఆశలు ఉన్నాయి, ఇంకా రకరకాలు ఉన్నాయి. వీటన్నిటినీ మాకు నెరవేర్చాలి. నిన్ను పిలిచాడు దేవుడు, నన్ను కాదు. బుద్ధి లేని కన్నికల్లారా, క్రైస్తవులు మనం చెప్పుకుంటున్న ఓ బుద్ధి లేని కన్నికల్లారా, ఈరోజు కొన్ని విషయాలు మనకు జ్ఞానము సంపాదించుకోవడానికి ఉపయోగపడతాయేమో ఆలోచిద్దాం. ఈరోజు అనేక మంది సేవకుల జీవితాల్లో నేను ఎంతో మందిని గమనించాను. వాళ్ళ డౌన్ఫాల్ ఎంతో ఉంటుంది. వాళ్ళ పట్ల దేవుని చిత్తం, దేవుడు వాళ్ళ పట్ల ఎంతో ఉంటుంది, ఆయన వాడిని పెట్టుకున్న చిత్తం. కానీ వీళ్ళు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే. కారణం ఏంటో తెలుసా? పురుషునికి సాటి అయిన సహాయంగా ఉండడానికి దేవుడిచ్చిన భార్యలు ఈరోజు నన్ను పిలవలేదు, నిన్ను పిలిచాడని మాట్లాడుతున్నారు చాలా మంది. నీ పని నీదే, నా పని నాదే. నీ మార్గం నీదే, నా మార్గం నాదే. ఇలా చాలా మంది ఇదే విధంగా ఉన్నారండి. అందుకే ప్రభు అంటున్నాడు, ఏక శరీరము. దీనికి అర్థం తెలిస్తే మాట్లాడరు. దీనికి అర్థం తెలియదు మన వాళ్ళకి. పెళ్లి మెసేజ్ చెప్పుకోవడానికి మాత్రం ఉపయోగపడతారు. కానీ దాంట్లో ఉన్న అర్థం ఏంటో తెలిస్తే కదా. ఏక శరీరం, ఏక శరీరం ఏంటి? ఏక శరీరం ఇద్దరు కాదు, ఒక్కరు. దేవుడు ఇది తెలపాలనుకుంటున్నాడు. సంఘము క్రీస్తు వేరు కాదు. క్రీస్తులో నుంచి పుట్టిందే సంఘం. ఆయన పక్కలో బల్లెపు పోటుతో ఉద్భవించినటువంటిది సంఘం. పవిత్రమైన రక్తముతో కడగబడినది సంఘం అంటే. అక్కడి నుంచి పుట్టిన సంఘం అది. ఒక్కరు కాదు. ఏ పక్కటెముక ఆదాముకు సాటి అయిన సహాయంగా ఉండాలని ఏ పక్కటెముక తీసి దేవుడు చేశాడో, నిర్మించాడో, ఆ హవ్వ ద్వారా లోకంలోనికి ఆదాము అతిక్రమము చేయడానికి, లోకంలోనికి పాపము రావడానికి ఎక్కడి నుంచి మొదలైందో అదే పక్కలో పల్లెపు పోటుతో తిరిగి మరలా పాపములో నుండి క్రీస్తు ద్వారా అందరూ పరిశుద్ధతలోనికి వెళ్ళడానికి దేవుడు చేసిన ప్రణాళిక అండి. కానీ ఈరోజు ఈ ఏక శరీరం అంటే తెలియదు, వివాహం అంటే తెలియదు, భార్యాభర్తల బంధం అంటే తెలియదు. ఎందుకు మరి క్రైస్తవులుగా ఉన్నారు, ఎందుకు క్రైస్తవులు మరి చెప్పుకుంటున్నారు, వాళ్ళకే తెలియదు పాపం. ఒక మగవాడు, ఒక పురుషుడు ముందుకు నడవడంలో స్త్రీ ఎంతో తోడ్పడాలి. దేవుడు ఏమన్నాడు? ఆదాము ఒంటరిగా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆయన ఆలోచన చేసి పక్కటెముకను తీసి, అంటే ఎప్పుడు పక్కలో ఉంటుందని. ఎన్నోసార్లు చెప్తాను నేను, భార్య ముందు నడిస్తే యెజబెలుతో సమానం. అంటే నా వెనక నువ్వురా, అంతా పెత్తనం నాదే అన్నట్టుగా ప్రవర్తించినట్లు లెక్క. భార్య వెనకాల ఉందనుకోండి, మీకాల్లాగా ఎగతాళి చేయడానికి సిద్ధపడుతుందని అర్థం. అంటే భర్త చేసి ఏ పని ఆమెకు నచ్చదు. మీరు బాగా గమనించండి, ఏ ఇంట్లో అయినా సరే ఇలాంటివి జరుగుతున్నాయంటే వెంటనే మీరు వాళ్ళ క్యారెక్టర్ను గుర్తుపట్టచ్చు. ఒక యెజబెల్ అన్నా ఉంటారు, లేదా మీకాలన్నా ఉంటారు. భర్త చేసి ఏ పని నచ్చదు, అన్నిటికీ నువ్వు ఎగతాళిగానే తీసుకుంటారు వాళ్ళు. దేవుని సేవ అంటే ఎగతాళి వాళ్ళకి, దేవుని పని అంటే ఎగతాళి.
సహోదర తత్వం, సహోదరుల ఐక్యత అంటే ఎగతాళి. ఇలా మీరు ఏదన్నా తీసుకోండి, మీ కాల్లాగా ఎగతాళి చేస్తూ ఉంటారు. కొంతమంది ఉంటారు, నువ్వు సేవ చేయాలంటే నీ సేవా జీవితం నువ్వు చేసుకో, కానీ నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. అంటే ఎలా ఉండాలి? లోకంలో వాళ్ళకు ఒక మంచి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, మంచి ఇల్లు ఉంది, కాబట్టి నువ్వు సేవ చేస్తున్నావు కదా, ఒక మంచి ఇల్లు కట్టాలి, సేవ మనకు బ్రతుకు తిరుగు అవ్వాలి అని ఈరోజు చాలా మంది యజబెల్లు కూడా ఉన్నారు. అంటే ముందు నడుస్తూ భర్తను కనుసైగతో నడిపించేటువంటి భార్యలు ఉన్నారు, వెనక ఉండి భర్త చేసే ప్రతి పనిని ఎగతాళి చేసే భార్యలు ఉన్నారు. వీరికి యజబేలు, మీకాలు అని నేను పేరు అనుకున్నాను. అంటే నిజమే కదా. కానీ దేవుడు స్త్రీని ఎందుకు నిర్మించాడు అంటే పక్కలోనే ఉండాలి, పక్కనే ఉండాలి. ఎందుకు? సాటి అయిన సహాయం. అంటే మగవాడితో సమానంగా, పురుషునితో సమానంగా దేవుని కొరకు పాటుపడడంలో స్త్రీ ఎక్కడా కూడా వెనుదిరిగి చూడడం దేవుడికి ఇష్టం లేదు. సమానంగా ఉండాలండి. ఇది తెలియదు చాలా మందికి తెలియదు. అకుల ప్రెస్కుల చూడండి, వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఎందుకు వాళ్ళ ఆత్మీయ జీవితం అంతగా ఎదగగలిగింది? అకుల ఎందుకని అంతగా ఎదగగలిగాడు ఆత్మీయతలో? వాళ్ళ కష్టార్జితం తీసి అనేక మంది సువార్తకు వెళ్ళడానికి సహకరించే వారిగా తయారయ్యారు. ఆ విధంగా అవ్వడానికి ఎవరి అండదండలు ఉండబట్టి? సాటి అయిన సహాయం ప్రెస్కల్లా. అదేవిధంగా బైబిల్లో ఇంకా చాలా మందిని చూడొచ్చు మనం, ప్రక్కలో ఉండి భర్తలను బలపరిచిన వాళ్ళు, పక్కనే ఉండి దేవుని పనిలో రోషం పుట్టించిన వాళ్ళు, పక్కనే ఉండి భర్తలను దేవునిలో ఒక ఆయుధాలుగా మలిచిన సహోదరునిలు చాలా మంది ఉన్నారు. అప్పుడు హనోకు వలె సాగడానికి అవకాశం ఉంది. ఒక యుద్ధానికి పోయిన సైనికుడట, యుద్ధంలో భీకరంగా యుద్ధం జరుగుతూ ఉంటే భయపడి వెనక్కి వచ్చేసాడు. నాకు బాగలేదు, ఆరోగ్యం బాగలేదు, నేను యుద్ధం చేయలేను అంటే వెనక్కి పంపించేశారండి. ఏదైనా ఇంటికి వచ్చి వాళ్ళ భార్యతో ఉంటున్నాడు, చాలా భీకరంగా యుద్ధం జరుగుతుంది, అమ్మో ఇంకేముంది, ఆ యుద్ధంలో నా వల్ల కాదు, ఇదేదో ఇబ్బంది అవుతుంది, అసలు కానే కాదు అంటే అప్పుడు భార్య అట ఇంట్లోకి వెళ్ళి అప్పట్లో వాళ్ళకున్న పరిస్థితి ప్రకారంగా గాజులు, బొట్టు ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చిందట. ఎందుకు ఇవన్నీ అంటే, ఇవి తొడుక్కొని ఇంట్లో కూర్చో, ఎందుకంటే నువ్వు చేతగాని వాడివి, చల్లని వాడివని లెక్క. కారణం ఏంటంటే యుద్ధానికి వెళ్ళావు, చస్తే నా భర్త యుద్ధంలో మరణించాడు, వీరమరణం ఉందని అనుకుంటాను. కానీ నువ్వు తిరిగి ఇంటికి వచ్చి నువ్వు ఎగతాళి కాకుండా రాజ్యంలో అందరూ మమ్మల్ని ప్రతి రోజు ప్రతి క్షణం బ్రతికంత కాలం నిన్ను అనుకుంటున్నప్పుడల్లా మరి ఎగతాళిగా మాట్లాడుకోవడం ఎంత చండాలంగా ఉండదు ఆలోచన చేయన్నప్పుడు రోషం తెచ్చుకున్నాను వెళ్ళి ఆ యుద్ధం గెలవడం, ఆనందంగా ఇంటికి రావడం. చూసారా? ఇలా ఉండాలండి. అంటే ఇలా అంటే ఆమె తీసుకొచ్చేదో చేసినట్టు కాదు. యేసు క్రీస్తు యొక్క పనిలో, క్రీస్తుతో నడిచే అనుభవంలో కుటుంబ యజమానిని పౌరుషంగా బ్రతికేటట్టుగా పక్కన ఉన్న స్త్రీ చెయ్యాలి. సాటి అయిన సహాయము తన యజమానుని దేవుని పనిలో ఎలా ఉంచాలి అంటే పౌరుషంగా పని చేయడానికి సిద్ధపడేటట్టుగా ప్రోత్సహించాలి. హనోకు దేవునితో ఎలా నడవగలిగాడు? భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. నీ ఇదే పని అంటాయా హనోకు? నీకు పొద్దు సమానం ఇదే పనేనా? నువ్వు పొద్దు సమానం దేవుడితో మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉంటే పరిస్థితి ఏంటి అని భార్య అంటే పరిస్థితి ఏంటి చెప్పండి? ఒకవేళ బిడ్డలంటే పరిస్థితి ఏంటి చెప్పండి? కానీ ఇక్కడ ఒక్క విషయాన్ని మనం గమనిస్తే హనోకు యొక్క భార్య పేరు లేదు, కానీ రాయబడలేదు, కానీ ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. హనోకు దగ్గర నుంచి మెతుషల దగ్గర నుంచి తర్వాత
మన నోవా, వీళ్ళ వీళ్ళ వరుస చూస్తే తల్లుల యొక్క బలోపేతమైన భక్తి కనబడుతుందని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది, 3 రాళ్ళు ఓడబెక్కుతుంది. హనోకు యొక్క భక్తి జీవితంలో, దేవునితో నడిచే అనుభవంలో అంతగా ఎదగడానికి కారణం ఏంటో ఒకసారి పరిశీలన చేస్తే జ్ఞానవంతురాలైన ఇల్లాళ్ళు మనం చూడవచ్చు. జ్ఞానవంతులైన ఇల్లాలు ఆ తర్వాత కూడా ఒక్కొక్కరి కుటుంబాల్లో మనం చూడవచ్చు. ఎందుకంటే మెతుషల, నోవహు, వీరి భక్తి, వీరి విధానము, వీరి పనితీరు, వీరు పెరుగుతున్న విధానము, వీరి నడవడిక చూస్తే వారి యొక్క తల్లుల యొక్క ప్రభావం వారి మీద ఉందని అర్థం చేసుకోవాలి. ప్రియ సహోదరుడా, సహోదరుడు, హనోకు జీవితం చూడండి, దేవునితో నడుస్తున్నాడండి. దేవునితో నడుస్తున్నాడు. ఎంత గొప్ప అనుభవం చూసారా? దేవునితో మాట్లాడుకుంటున్నాడు, దేవునితో నడుస్తున్నాడు, దేవుడితో సంభాషిస్తా ఉన్నాడు. చూడండి, ఒక స్నేహితులలాగా, ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్స్ లాగా కలిసి కూడి నడుస్తున్నారంటే, దేవునితో నడిచే అనుభవం అంటే, దేవుని ప్రక్కలో ఉండి నడవడం అంటే అర్థం ఏంటండి? సరే ఆలోచింది. అర్హత ఉందా మనకి? హనోకు వలె సాగడానికి మనకి నిజంగా అర్హత ఉందంటారా? దేవుని పక్క నుండి ఒకరి మీద ఒకరు చేసుకొని హ్యాపీగా, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా ఎగ్జాంపుల్, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పక్కనే భుజాల మీద చేసుకొని ఎవరైనా నడవగలుగుతారా? అవ్వదు. ఒక మనిషితోనే, ఒక వ్యక్తితో, ఒక అధికారం ఉన్న వ్యక్తితో నడవడానికి అవకాశం లేనప్పుడు సర్వ సృష్టిని సృజించిన దేవునితో హనోకు ఎలా నడవగలిగారు? ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య, ఆ స్థితిగతుల మధ్య హనోకు ఎంత చక్కగా దేవునితో నడుస్తున్నాడు. ప్రియ సహోదరులారా, ఆలోచించేయండి. భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, కానీ హనోకు దేవునితో నడుస్తున్నాడండి. వారు ఉన్నారు, కుటుంబం ఉంది, కానీ దేవునితో వెళ్ళిపోయాడండి. దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. ఎలా వెళ్తావు నాకు? భార్య లేదా, పిల్లలు లేరా? ఈరోజు అనేక మంది పలానా ఏరియాలో, పలానా చోట సేవ చేద్దాం అని సేవకుడైన సహోదరులు పాపం వాళ్ళ భార్యలతో అంటే, వాళ్ళనే మొట్టమొదటి మాట, పల్లెటూరులా ఏమీ లేని చోట, అక్కడ ఏదైనా మనకు ఉండాలి కదా, అక్కడ ఏదైనా మనకు కంఫర్ట్ జోన్ కావాలి కదా, ఇలా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఈరోజు భక్తి జీవితంలో వెనకబడిపోతూ ఉన్నారండి. దేవుడితో నడిచే అనుభవం లేదు కుటుంబాలకి. పైకి మాత్రం భక్తి, కానీ లోపల శక్తి లేదు. పైకి ఉన్న భక్తి, లోపల శక్తి లేదు. దేవునితో నడిచే అనుభవం చూసారా? ఆయనతో నడవాలంటే ఎలా ఉండాలి? ఎంత చక్కటి అనుభవాలు ఉండాలి, ఎంత చక్కటి గుణాలు ఉండాలి. దేవుని స్వరూపం పోగొట్టుకున్న మనుషుల్లో నుంచి, దేవుని స్వరూపం కోల్పోయి తమ స్వరూపంలో పుడుతూ ఉన్న మనుషుల్లో నుంచి అలాంటి పరిస్థితుల నడుమున పాపము తన క్రియ చేసుకుంటూ బలోపేతమవుతున్న ఆ రోజుల్లో పాపము లక్ష్య పెట్టక దేవునితో నడవాలనే ఆశ కలిగిన హనోకులాగే మనం సాగాలంటే ఎంత గొప్ప పరిస్థితిలో మనం ఉండాలో ఆలోచన, ఎంత ఆత్మీయతను మనం సంపాదించుకోవాలో ఆలోచన ఉందా మనకి? ఈరోజు అటువంటి గొప్ప అనుభూతి మనకుందా? ఒక పూట అన్నం లేకపోతే కుటుంబాల్లో గొడవలు, ఒక్క చిన్న నష్టం వస్తే వ్యతిరేకతలు, అనుకున్నది జరగకపోతే మందిరానికి మానేస్తారు, చిన్న చిన్న విషయాలకే రోడ్లు ఎక్కుతారు, చిన్న చిన్న విషయాలకే పోలీస్ స్టేషన్కి వెళ్తారు, చిన్న చిన్న విషయాలకే కోర్టులకు వెళ్తారు, చిన్న చిన్న విషయాలకే కుట్రలు పెట్టుకుంటారు, కక్షలు పెట్టుకుంటారు. ఎదుటి వాళ్ళు ఎలా పోతే మనకేంటి అనుకునే స్థితిలో బ్రతుకుతున్నా ఇప్పుడున్న ఈ పరిస్థితి లేదు.
హనోకు వలె సాగే పరిస్థితి నిజంగా మనకుందా? పరీక్షించుకుందామా? రే సహోదరులారా, ఆలోచించే నిజంగా హనోకుకు ఉన్న ఆ యొక్క గుణవతి అయిన భార్యలాగా, ఆ యొక్క జ్ఞానవంతురాల్లాగా నేడు సేవకురాళ్ళు ఉన్నారా? తమకున్న ఆశలను తీర్చుకోవడానికి, తమకున్న కోరికలను తీర్చుకోవడానికి ఈరోజు అనేక మంది భర్తలను, సేవ చేయుచున్న భర్తలను అమాంతము వెనక్కి లాగేస్తున్న వారు అనేక మంది ఉన్నారు. అబ్రాహాం జీవితంలో కూడా మనం గమనిస్తే, అబ్రాహమా రా అన్నాడు, అప్పుడు శారా అనాలి, పిలుపు నాకు కాదు, నువ్వు వెళ్ళిపో, నాకేం అవసరమయ్యా, ఎక్కడ పిలిచాడో తెలియకుండా, ఏదో నీకు స్వరం వినపడిందని, ఆయన ఏదో పిలిచాడని నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడికి వచ్చేస్తే ఎక్కడ ఉండాలి ఏంటి, నాకెందుకు, నేను పుట్టింట్లో ఉంటాను, నువ్వు మా పుట్టింటికి వెళ్ళిపోతాను అన్నా శారా? కానే కాదు. అబ్రామా నువ్వు లేచి అన్నాడు, వెంటనే లేచాడు. ఆయనతో పాటు శారా కూడా లేచి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి? ఏక శరీరం కాబట్టి. ఏక శరీరం కాబట్టి. అందుకే అబ్రాహాము దేవునికి స్నేహితుడు అయ్యాడు. అంటే అర్థం ఏంటి? గమనించండి ప్రియ సహోదరులారా, హనోకు వంశంలో నుంచి మెతుషలోంచి నోహు ఆ యొక్క ముగ్గురు కుమారులలో షేము సంతానంలో నుంచి ఇక్కడ గమనిస్తే అబ్రహాము దగ్గరికి వెళితే వీళ్ళందరినీ చూసి మనం ఏం నేర్చుకోవాలంటే, వీళ్ళందరూ కూడా దేవునితో నడిచిన అనుభవం ఉందండి. వీళ్ళందరికీ దేవునితో కొనసాగిన అనుభవం ఉంది. దేవుని ఆలోచనలను సఫలీకృతం చేయడానికి తమను తాము దేవునికి అప్పగించుకున్న అనుభవాలు వీళ్ళకు ఉన్నాయి. ఒక ఇంటికి వెళ్ళి ఒక వెడ్డింగ్ కార్డు తీసుకొని వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి ఒక పత్రిక ఇచ్చాము అంటే ఒకటే ఇస్తామా? ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని పత్రికలు ఇస్తామా? కాదు, ఒక్క వెడ్డింగ్ కార్డే ఇస్తాం. ఎందుకు? కుటుంబం అంతా ఒకటి అని అర్థం తెలియజేస్తుంది ఇక్కడ. అంటే భార్య వేరు కాదు, భర్త వేరు కాదు, పిల్లలు వేరు కాదు, అందరూ కలిసి రండి, అందరు రండి, తప్పకుండా రండి అని చెప్తారు ఒకే కార్డు ఇచ్చి. కానీ ఈరోజున్న పరిస్థితి ఏంటో తెలుసా ప్రియ సహోదరులారా? ఈరోజున్న సిచ్యువేషన్ మనం గమనిస్తే ఏ ఒక్కరూ కూడా ఐకమత్యంతో నడవాలి, దేవునితో నడిచే అనుభవం మాకు కావాలి, భక్తిలో ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలి, దేవుని పని చేయాలి, దేవుని పనిలో నేను సాటి అయిన సహాయంగా ఉండాలి, పురుషుడు కాదు స్త్రీ కాదు, దేవుని పనిలో పురుషుడితో సమానముగా నేను ఒక వీర వనితవలే నేను ప్రభువు కొరకు నిలబడాలి, ఆత్మీయ పోరాటంలో నా భర్తకు సాటి అయిన సహాయంగా నేను ఉండాలి. ఇలాంటి ఆలోచనలు ఈరోజు లేవండి. నువ్వు సేవ చేస్తావా? నువ్వు చేసుకో, నా దారి నాది, నేను పుట్టింటికి వెళ్ళిపోతాను, నువ్వు చేసుకో, నాకు అన్నీ కావాలి, అన్నీ జరపాలి. శారా అలాగా అనుకుని ఉంటే ఈరోజు అబ్రాహాము గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. మనం లోతు భార్య గురించి మాట్లాడుతున్నాం. ఆమె కంఫర్ట్ జోన్ వెతుక్కుంది, పేరు, గొప్ప పేరు, అధికారాన్ని కోరుకుంది, మహిళా మండలి అధ్యక్షురాలు అమ్మగారు, సొదొమ గొమొర్రాను ఏలాలని చూసింది, ఆస్తులు అంతస్తులు అబ్బో. కానీ చివరికి యేసుప్రభు వారు అంటారు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి అమ్మగారు చెప్పండి? అలా మనం ఉండకూడదు. దేవుని యొక్క ప్రజెన్స్ లో నుంచి, దేవునితో నడిచే అనుభవంలో నుంచి పక్కకి వెళ్ళిపోయి చివరికి దేవుడి నుంచి దూరం అయిపోయిన వ్యక్తిగా లోతు భార్య కనపడతా ఉన్నాయి. ఎందుకు? అబ్రాహామును గురించి మాట్లాడుకుంటున్నాం మనం, శారాను గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం మనం. ఎందుకని లోతు కుటుంబం గురించి చెప్పుకోలేకపోతున్నాం? కారణం ఏంటి? దేవుడితో నడిచే అనుభవం
మనకు ఉందో లేదో పరీక్షించుకోవాలి. సహోదరులారా, ఆలోచన చేయండి. నోవాహు క్షమించాలి, హనోకు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. కుటుంబం ఉంది, ఏమండి, భార్య ఉంది, బిడ్డలు పుడుతున్నారు, ఇంత బాధ్యతలు ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా దేవునితో నడిచే విషయంలో మాత్రం వెనకడుగు వేయలేదు. కారణం ఏంటి? ఒకసారి ఆలోచన చేయాలి. కుటుంబంలో ఎవరికి వాళ్ళు దేవుణ్ణి కోరుకోవడం, ఇది ముఖ్యమండి. చాలా మంది జీవితాల్లో, చాలా మంది కుటుంబాల్లో భర్త బైబిల్ చదువుకుంటూ కూర్చుంటే భార్య టీవీ పెట్టుకొని చూస్తుంది, పిల్లలు సెల్ ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటారు, ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటారు. ఎవరింటికన్నా వెళితే చాలు, ఒకరింట్లోకి ఒకరు పోతే చాలు, ముసలమ్మ ముచ్చట్లు. వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏమనుకున్నారు, వీళ్ళు ఏమనుకున్నారు, ఇలాంటి ముసలమ్మ ముచ్చట్లు. కుటుంబంలో ఎవరికి వాళ్ళు నేను క్రీస్తు కొరకు బ్రతకాలి, ఎవరికి వాళ్ళు నేను క్రీస్తు కొరకు నిలబడాలి. భర్త అనుకోవాలి, భార్య అనుకోవాలి, నేను దేవునితో నడవాలి, హనోకులాగా సాగాలి, నేను హనోకు వలె దేవునితో నడిచే అనుభవం నాకు ఉండాలి. ఇలా ఎవరికి వాళ్ళు అనుకోవాలి. నేనేం తక్కువ కాదు, నేను క్రీస్తుతో నడవగలను, నేనేం తక్కువ కాదు, నేను క్రీస్తుతో నడవాలి. ఇలా భర్తకు భర్త, భార్యకు భార్య, పిల్లలకు పిల్లలు, ఇలా ఎవరికి వాళ్ళు అనుకున్నప్పుడు ఇది సాధ్యమవుతుంది. అంటే క్రైస్తవ కుటుంబము, మేము క్రిస్టియన్, మేము క్రైస్తవులం అనుకున్న ఏ కుటుంబమైనా దేవుడితో నడిచే అనుభవం ఉండాలి అంటే ఎవరికి వాళ్ళు క్రీస్తును రుచి చూడాలి, దేవుని యొక్క గుణగణాలను రుచి చూచే అనుభవంలోకి రావాలి, దేవుని యొక్క మనస్సును తెలుసుకునే ప్రయత్నం చేయాలి, దేవుని యొక్క స్వభావమును రుచి చూసి తెలుసుకోవాలి. యెహోవాను రుచి చూసి తెలుసుకునుడి. సహోదరులారా, ఆలోచన చేయండి. నిజంగా ఈరోజు క్రైస్తవులు మనబడిన మనం సేవ చేస్తున్న సేవకులైనా సరే, పరిచారకులైనా సరే, విశ్వాసులైనా సరే, ప్రతి ఒక్కరిని మనం ప్రశ్నించుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, నీ కుటుంబంలో వ్యక్తిగతంగా ఎవరికి వారు క్రీస్తును రుచి చూసే వ్యక్తులుగా ఉన్నారా? అప్పుడు నీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా దేవునితో నడిచేవారే, హనోకు వలె. అలాంటి కుటుంబం బీహార్ కాదు కదా, ఛత్తీస్గఢ్ కాదు కదా, మణిపూర్ కాదు కదా, నేపాల్ కొండ ప్రాంతాలకు బొమ్మన్నా పోతారు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి పోతారు. ఎందుకంటే ఎవరికి ఆటంకం కాదు, అందరికీ క్రీస్తు కావాలి, అందరూ క్రీస్తులాగా బ్రతకాలి, అందరూ క్రీస్తును రుచి చూసి ఆ క్రీస్తు అడుగుజాడల్లో ఎవరికి వాళ్ళు క్రీస్తు అడుగుజాడలు నడవడానికి ఇష్టపడ్డప్పుడు ఇంకెవరిని ఎవరు అడ్డగిస్తారు చెప్పండి? ఇలాంటి అనుభవం క్రైస్తవ కుటుంబంలో రావాలి. చూడండి, ఇక్కడ హనోకునంట దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు. మరి భార్య ఏమనుకొని ఉండాలి చెప్పండి? పిల్లలకి పరిస్థితి ఏంటి? వాళ్ళు అలా అనుకోలేదు. ఈరోజు ఆయన వెళ్ళాడు, నేను క్రీస్తు నేను దేవునితో నడుస్తాను, ఒకరోజు నేను ఆయన చిత్త ప్రకారం వెళ్తాను. ఆయన తీసుకుని వెళ్ళాడు, నేను ఈ లోకం విడిచిన తర్వాత దేవుడితో ఉంటాను. పిల్లలతో అనుకుంటారు ఈ లోకం విడిచిన తర్వాత శాశ్వతం ఇది కాదు, నా పిల్లలు, నా తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు, నా పెద్దవారు అక్కడ ఉన్నారు, నేను కూడా అక్కడికి వెళ్తాం. ఇది కదా దేవుడితో నడవాల్సిన అనుభవం, ఇది కదా బిడ్డల్లో ఉండాల్సింది. ఈరోజు చూడండి, చాలా కుటుంబాల్లో సేవకులు తలబట్టుకుని కూర్చునే వాళ్ళు ఉన్నారండి, తల బాదుకునే సేవకులు ఉన్నారు రహస్యంగా. కారణం ఏంటో తెలుసా? వారి మనస్సాక్షిని చంపుకొని సేవను వ్యాపారంగా మలిచి ఈరోజు మనుషులను ఆకట్టుకోవడానికి దేవునితో నడిచే అనుభవం విడిచిపెట్టి బ్రతుకుతున్నారు చాలా మంది. ఎంత బాధాకరం కదా, చాలా బాధాకరం. ప్రతి సహోదరుడా, సహోదరి, ఇప్పటికైనా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, హనోకు ఎలా నడవగలిగాడండి దేవునితో? ఆలోచన చేయండి. క్రైస్తవులముగా
హనోకు వలె మనం కూడా క్రీస్తుతో అడుగులు వేస్తూ క్రీస్తు అడుగుజాడల్లో మన సిలువనెత్తుకొని మోసుకోవాలి అంటే ఇక్కడ ప్రభు అంటున్నాడు, మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఎలా ఎలా సాధ్యం అంటే చూడండి ప్రియ సహోదరులారా, ప్రభు ఒక మాట అంటున్నాడు, నన్ను వెంబడించగోరిన వారు ఎలా ఉండాలి? నా అడుగుజాడల్లో నడవాలంటే నాతో కలిసి సమకూర్చేవాడు ఎలా ఉండాలంటే, ఇదిగో ప్రభు అంటున్నాడు, ఇదిగో నాతో సమకూర్చేవాడు. ఈ వాటితో చదువుకుందాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం చూస్తే, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు తాను దాన్ని పోగొట్టుకున్నాం, నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకున్నాం అని చెప్తున్నాడు. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏమి? ప్రభు అంటున్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల, ప్రభు వారు చెప్తున్నారు, మీరు నా అడుగుజాడల్లో నడవాలనుకుంటే, నాతో కలిసి నడవాలనుకుంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ సిలువనెత్తుకోండి. ఎవరికి వాళ్ళు, భర్త సిలువ భర్తకు ఉంది, భార్య సిలువ భార్యకు ఉంది, పిల్లల సిలువ పిల్లకు ఉంది. ఒకరిదొకరు ముయ్యరు. ఈ సంగతి తెలియదు చాలా మందికి. ఎవరికి వాళ్ళు కుదరదు. ఎవరికి వారే ప్రత్యేకమైన సిలువ ఉంది ప్రతి వాళ్ళకు. క్రీస్తుని బట్టి భర్తకున్న అవమానాలు, భర్తకున్న భారము వేరు. భార్య కూడా అందులో పాలిభాగస్తురాలై భరించడానికి సిద్ధపడాలి. అప్పుడే ఎవరి సిలువ వాళ్ళు మోస్తున్నారు. పిల్లలు కూడా క్రీస్తు నిమిత్తము, క్రీస్తు అడుగుజాడల్లో నడవడానికి, సమస్తము కోల్పోవడానికైనా సిద్ధపడాలి. నన్ను వెంబడింపగోరిన యెడల అంటున్నాడు. ఎంతమంది ఈరోజు అలా ఉన్నారండి? అబ్రాహాం బయలుదేరితే శారా, నువ్వు ఎక్కడికి వెళ్తావు, వెనక్కి వెళ్ళిపోతానయ్యా, నా వల్ల కాదని ఎప్పుడు అనలేదు. ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి, ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ శారా యజమానికి లోబడి బ్రతికింది. పరలోకమందున్న యజమానికి లోబడి బ్రతికింది, తన యజమానికి క్రీస్తుని బట్టి లోబడింది. అందుకే విశ్వాసులకు తల్లి. సహోదరులారా, ఒకసారి గమనించండి, ప్రభు ఏమంటున్నాడు? తను తాను ఉపేక్షించుకోవాలంటున్నాడు. ఎవరికి వాళ్ళు క్రైస్తవ జీవితంలో, కుటుంబ జీవితంలో, సేవకుడివైనా, పరిచారకుడివైనా, పెద్దవైనా, ఎవరైనా సరే, విశ్వాసమైనా, నీకు నువ్వేనే సిలువెత్తుకోవాలంటే ఎవరికి వాళ్ళు క్రీస్తు కొరకు సిద్ధపడే మనస్తత్వం ఉందా? ప్రియ సహోదరులారా, ఆలోచన చేయండి. ఈరోజు అనేక మంది దేవునితో నడవాలి అంటే చూడండి, హనోకు జీవితంలో ఏమైంది? ఎవరికి వాళ్ళు ఆత్మీయంగా లోతుగా మనం ధ్యానిస్తే ఈ అధ్యాయంలో ఎవరికి వాళ్ళు దేవునితో నడిచే అనుభవం కనబడుతుంది. భార్య ఉంది, కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు. కానీ హనోకును దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. దేవుడు అతన్ని తీసుకొని, అంటే దేవుడికి ఎంత సంతోషం ఉంటే తనున్న స్థానంలో తన దగ్గర హనోకును ఆ యొక్క దేవునితో ఉండడానికి అంగీకరించాడండి, దేవునితో ఉండడానికి తీసుకెళ్ళాడండి. ప్రభు అలాంటి కృప, అలాంటి మరి అవకాశం హనోకు ఇచ్చాడంటే ఎంత చక్కటి అనుభవము హనోకు ఉండదు కదా. ఆలోచించి ఎలా వెళ్ళగలిగాడు? అయ్యో, నా బిడ్డలు ఏమైపోతారు, నా భార్య ఏమైపోతుందో, ప్రభువుతో దేవుని నమ్ముకుంటే ఏమవుతుంది, దేవుడు సేవ చేస్తే ఏమవుతుంది, ప్రభు కొరకు సమస్తం పోగొట్టుకొని బతికితే ఏమొస్తుంది, కాస్త అటు ఉండాలి, కాస్త ఇటు ఉండాలి, కొద్దిగా లోకం కావాలి, కొద్దిగా ప్రభువు కావాలి, ఇలా అనుకోలేదు హనోకు. ఎందుకంటే దేవునితో నడిచే అనుభవంలో దేవునితో ఉన్న గుణాలను, దేవునిలో ఉన్న స్వభావాన్ని, దేవునిలో ఉన్నటువంటి ఆ యొక్క సద్గుణాలను అలవర్చుకున్న హనోకు తన కుటుంబ సభ్యులకు నేర్పించాడనడానికి మన ముందు తరాలను చూడొచ్చు. ఎవరయ్యా అంటే మెతూషలను చూడొచ్చు, నోవహును చూడొచ్చు, ఆ తర్వాత నుంచి మనం మిగతా వారిని చూడొచ్చు.
ఆ పునాది అలా వేయబడుతూ వచ్చింది. ప్రియ సహోదరులారా, ఆలోచన చేయండి. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు హనోకు వలె సాగడానికి నీవు నీ కుటుంబము సిద్ధంగా ఉన్నారా? నీ భార్య సిద్ధంగా ఉందా? నీ పిల్లలు సిద్ధంగా ఉన్నారా? ఇంతకీ నువ్వు సిద్ధంగా ఉన్నావా? లేక భార్య కోరికలు తీర్చాలనో, భర్త కోరికలు తీర్చాలనో, బిడ్డల ఆశలు తీర్చాలనో, దేవునితో నడవాల్సిన జీవితం దేవుని పక్కకు పెట్టి ఆయనతో నడవాల్సిన అనుభవాన్ని పక్కన పెట్టి ఒకవేళ మనుషులకు ఇష్టంగా నడుచుకుంటున్నావేమో పరీక్షించుకో. హనోకు వలె సాగాలంటే కుటుంబాన్ని ఏ విధంగా నిర్మించుకోవాలయ్యా అంటే, ఇదిగో దేవునితో నడుస్తూ ఉన్నాడంటే అర్థం ఏంటి? ఏ ఆటంకము, ఏ ఇబ్బంది చూడండి. దేవునితో నడవడం, కుటుంబం ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, కానీ దేవునితో నడిచే అనుభవం అంటే ఎంత చక్కగా దేవునితో నడుస్తున్నప్పుడు దేవునిలో ఉన్న ప్రజెన్స్, దేవునిలో ఉన్న సద్గుణాలు, దేవునిలో ఉన్న స్వభావము హనోకులో ప్రజ్వలిస్తుంది. కాబట్టే ఆ కుటుంబము చూడండి, ఎవరికి వాళ్ళు దేవుని యొక్క ప్రేమను రుచి చూసే అనుభవంలోకి వాళ్ళు వచ్చారు. అందుకే ఎవరు అడ్డు కాదు. క్రీస్తుని బట్టి కుటుంబం అండి మనం, క్రీస్తుని బట్టి భార్య, క్రీస్తుని బట్టి భర్త, క్రీస్తుని బట్టి బిడ్డలు. కానీ ఫైనల్గా ఎవరయ్యా ముఖ్యమంటే ఎవరికి వాళ్ళు క్రీస్తును రుచి చూడాలి, ఎవరికి వాళ్ళు క్రీస్తుతో నడవాలి. ఇలా ఉంటే హనోకు వలె సాగడం చాలా సులభం. ఎవరు అడ్డం చెప్పరు. ఇంకా బలంగా చేయి దేవుని కొరకు అంటారు. తల్లిదండ్రులకు పిల్లలు కూడా చెప్తారు, మీరు వెళ్ళండి దేవుని కొరకు, ప్రభు నిమిత్తం మీరు పని చేయండి, ప్రభు మాకు కావాల్సినటువంటి ఇస్తాడు, మీరు ఏం టెన్షన్ పడద్దు, హ్యాపీగా ముందు మీరు ప్రభు కొరకు బ్రతకండి, మేము కూడా సహకారంగా ఉంటాం అని బిడ్డలు అనాలి. భార్య చెప్పాలి, ఏమండి నువ్వే గొప్ప కాదు, నీకంటే నీతో సమానంగా నేను భక్తిలో ఎదగాలి, నీతో సమానంగా క్రీస్తు కొరకు నిలబడతాను, రోషంగా పోరాడతానండి, నేను మీకు సాటి అయిన సహాయం అని చెప్పి భార్య ముందుకు రావాలి, బిడ్డల ముందుకు రావాలి, తల్లిదండ్రుల ముందుకు రావాలి. ఇలా ఏ కుటుంబంలో అయితే ముందుకు వస్తారో, నువ్వు దేవునితో వెళ్తున్నా వాళ్ళు అడ్డుపడరు, దేవునితో వెళ్ళిపోయినా అడ్డుపడరు, దేవుడిని తీసుకెళ్ళినా అంటే మళ్ళీ హనోకులాగా తీసుకెళ్తాడు, ఏలియాలాగా వెళ్తారని కాదు అర్థం ఇక్కడ. ఒకవేళ నువ్వు క్రీస్తు యొక్క పోరాటంలో, క్రీస్తు యొక్క పనిలో, పోరాటంలో, క్రీస్తు కొరకు పోరాటంలో ఒకవేళ నువ్వు ఈ లోకం విడిచినా ఏమాత్రము వాళ్ళు దాన్ని లోక సంబంధంగా దుఃఖపడరు, లోక సంబంధంగా ఉండరు. ఎంత పెద్ద పోరాటమైనా, ఎలాంటి పరిస్థితులకైనా, ఎలాంటి ప్లేసులకైనా వెంబడిస్తారు. కారణం ఏంటో తెలుసా? మీ పని కాదండి, ఇది మా పని కూడా, ఇది మీ ఒక్కరి పని కాదు. దేవుడిస్తే నీకు నేను భార్యగా ఉన్నా, దేవుడిస్తే మేము పిల్లగా ఉన్నాం, కాబట్టి క్రీస్తు కొరకు మా అందరి పోరాటం ఇది. ఎవరికి వాళ్ళం మేము ఫలం కావాలి మాకు పరలోకంలో. కాబట్టి మిమ్మల్ని పిలిచాడంటే అందరి కుటుంబాన్ని మొత్తం పిలిచినట్టు. కాబట్టి పురుషుడిలో స్త్రీ కనుక ఏక శరీరము కనుక మీరు ఎక్కడుంటే నేను అక్కడే. ఇది ఒక కుటుంబం యొక్క లక్షణం. ఇది హనోకు యొక్క కుటుంబము యొక్క పద్ధతి. అలా ఉన్నారు కాబట్టే దేవునితో నడవగలిగాడు. దేవునితో నడవగలిగి దేవుడు అతన్ని తీసుకొని వెళ్ళిన గనక హనోకు లేకపోయిన అని రాయబడి ఉంది. ఇదండి దేవుడితో నడిచే అనుభవం. నోవహు జీవితంలో చూడండి, అంతమంది ప్రజలు బలాత్కారంగా ఉన్నారు. నోవహు పిచ్చోళ్ళగా కనబడుతున్నాడు ప్రజలందరికీ. ఎవడరా వీడు, ఆకాశం నుంచి వర్షం కురిసిన దాఖలాలే మేము చూడలేదు, ఎడారిలో ఓడను కడతా ఉన్నాడు, ఏంటి పిచ్చి పని అని ఎగతాళి చేస్తున్నారు అందరూ. కానీ అలాంటి సమాజంలో దేవుని నీతిని వెంబడించడానికి ఇష్టపడ్డాడండి. దేవుడితో నడుస్తూ ఓడ నిర్మించారు, దేవునితో నడుస్తూ దేవుడి మాటకు లోపడ్డారు. ఎక్కడ నోవహు భార్య ఎదురు తిరగలేదు, నోవహు పిల్లలు ఎదురు తిరగలేదు, నోవహు కోడలు ఎదురు తిరగలేదు. వచ్చిన కోడలు కూడా ఒక ముత్యాల్లాగా ఉన్నారు. చూసారా? కారణం ఏంటో తెలుసా? ఈ పని నీ ఒక్కడిది కాదు అని వాళ్ళు అర్థమైపోయారు. దేవుని మాటకు నువ్వు లోపడ్డమే నువ్వు మాత్రమే కాదు, మేము కూడా దేవుని పనిలో
పాలిభాగస్తులమే, మాకు కూడా దేవుని పనిలో భాగం ఉంది. దేవునికి లోబడి మేము కూడా నీతిపరులుగా బ్రతుకుతాం, నీతిమంతులు అనిపించుకుంటాం, దేవుణ్ణి బట్టి మేము నీతిమంతులుగా ఉంటామనే. చూసారా నోవహు యొక్క కుటుంబం ఎంత పరిస్థితుల్లో ఏమండి ఎన్నో సంవత్సరాలు ఓడ నిర్మించి దేవుని మాట నమ్మి నీతిపరుడుగా నోవహు ఎంచబడ్డాడు. అతని కుటుంబాన్ని కూడా చక్కటి దారిలో నడిపించుకున్నాడు. ఎవరికి వాళ్ళు దేవుడి ఆజ్ఞకు లోబడ్డారండి, అందుకే ఆ పని జరిగింది. కాబట్టి అబ్రహాము జీవితంలో కూడా అబ్రామా రమ్మంటే అబ్రాహం ఒక్కడు పోలేదు. భార్య నన్ను కాదు పిలిచింది నిన్నే పో అని చెప్పలేదండి. భర్తను పిలిస్తే భార్య, భర్త ఎక్కడుంటే భార్య ఎక్కడ ఉండాలి. శిరస్సుకు అతుకబడి ఉంటేనే శరీరానికి విలువ తప్ప మొండెము లేని శరీరము విలువలేనిది. ఎన్నో చూడండి వార్తల్లో చూస్తాం, గుర్తు తెలియని శవము, తలలేని శవం అని ఎవరిదో తెలియదు, ఎవరో తెలియదు. కారణం ఏంటి? ఒకటే, శరీరానికి శిరస్సుకు శరీరం అతకబడి ఉన్నంత వరకే విలువ. అలా లేదు అంటే ఆ శరీరానికి విలువ ఉండదు, అది భూమి మీద అయినా సరే పరలోకంలో అయినా సరే. కాబట్టి షారా గుర్తిరిగింది. కాబట్టే నేను ఆదాములో నుండి తీయబడిన అవ్వవలే నేను పురుషునిలో ఉన్నదానను, పురుషునికి సంబంధించిన దానను, కాబట్టి నేను లోబడాలి. నా భర్త ఎక్కడుంటే నేను అక్కడే. నా యజమానిని పిలిస్తే యజమాని నా యజమాని గనక, నేను సాటి అయిన సహాయంగా దేవుడు ఉండడానికి ఇచ్చాడు గనక భర్తను పిలిస్తే భార్యగా అతను ఎక్కడుంటే అక్కడ ఉండడం నా ధర్మం. ఇది వివాహం విషయంలో ఘనమైనది. అంతేగాని నాకు నచ్చినట్టు ఉంటే వస్తా, నాకు అన్ని సమకూర్తే ఉంటాను, నువ్వు ఎలా అన్నా ఉండు, మనకి మనకి నెలొచ్చే మనకి ఏమంటారండి దాన్ని, బ్రతకడానికి ఎలా, ఇవన్నీ వాళ్ళు ఆలోచించలేదు. ఎవరికి వాళ్ళు దేవునికి లోబడ్డారు. కుటుంబంలో ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు ప్రభు కొరకు నిలబడ్డారు. ఎవరికి వాళ్ళు దేవుని స్వభావాన్ని రుచి చూచారు, ఎవరికి వాళ్ళు దేవుని సద్గుణాలను రుచి చూచారు. కాబట్టే హనోకు నడవగలిగాడు, దేవునితో వెళ్ళిపోగలిగాడు. భార్య గురించి, బిడ్డల గురించి చింతపడి వీళ్ళని ఎట్లా, వీళ్ళ కోరికలు తీర్చాలి, వీళ్ళ ఆశలు తీర్చాలి ప్రభువా, నేను నీతో నడవలేను ప్రభువా, నీతో రాలేను ప్రభువా అని అనలేదు. కారణం ఏంటి తెలుసా? కుటుంబం ఆ విధంగా కట్టబడిందండి. ఎవరికి వాళ్ళు దేవుని స్వభావాన్ని ఎరిగిన వారు కనుకే ఎవరికి ఎవరు ఆత్మీయ జీవితంలో అడ్డుగా లేరు. ఇది క్రైస్తవ జీవితంలో జరగాల్సిన గొప్ప ఆలోచన, మార్పు. ఈ అంత్య దినాల్లో ఇదిగో క్రైస్తవ కుటుంబాలు ఈ విధంగా కనుక మారగలిగితే గొప్ప అద్భుతమైన సేవ చేయొచ్చు, అద్భుతమైనటువంటి పరిచర్య జరుగుతుంది, అద్భుతంగా దేవుని ప్రణాళిక భూమి మీద నెరవేరుతుంది. అందుకని హవ్వలు దయచేసి, అనగా స్త్రీలు దయచేసి అడ్డుగా ఉంటే పరలోకంలో రేపు ప్రభు మిమ్మల్ని బయట ఉంచుతాడు. కాబట్టి సాటి అయిన సహాయం అన్నదానికి అర్థమేంటో తెలుసుకొని హనోకు వలె ఆత్మీయ జీవితంలో పురుషుడు నడవడానికి, హనోకు వలె మీరు కూడా ఆ విధంగా దేవునితో నడిచే అనుభవంలోకి ఎప్పుడైతే వెళతారో, ఎవరికి వారు ఆత్మీయ జీవితంలో అడ్డుగోడగా నిలబడకుండా కుటుంబం అంతా దేవుని పని కొరకే అన్న భావన అప్పుడు అర్థమవుతుంది. ప్రభు కొరకు బ్రతకడానికి ఇష్టపడతారు, దేవునితో నడవగలుగుతారు. కాబట్టి దయచేసి ఈ అంత్య దినాల్లో ఎన్నో పరిస్థితులు లాగుతూ ఉండగా, ఒకవైపు లోకం, ఒకవైపు ఆశలు, ఒకవైపు ఎన్నో కోరికలు, ఒకవైపు రకరకాల పరిస్థితులు, ఒకవైపు పేదరికం, ఒకవైపు ఇంకొకటి, ఇలా ఎన్నో పరిస్థితులు మనల్ని వెనక్కి లాగుతున్న ఇలాంటి ఈ అంత్య దినాలలో నోవహు వలె హనోకు వలె సాగాలి అంటే ఎవరికి వాళ్ళు, అనగా భర్త సేవ చేస్తుంటే నాకట కుదరదు, దేవుని కొరకు రోషంగా భర్త నిలబడాలి, నేను దేవునితో నడవాలి, దేవుని ప్రణాళిక నెరవేర్చాలని భర్త కొనసాగుతుంటే భార్య
నాకు అలా కుదరదు, నాకు అవి కావాలి, ఇవి కావాలి, నేను అలా ఉంటే వస్తా, ఇలా ఉంటే వస్తా, నెల తిరిగేసరికి మనం బ్రతకడానికి డబ్బు ఎట్లా, మనం జీవితానికి జీవనం ఎట్లా, ఇలాంటివన్నీ భార్య ఆలోచిస్తే అన్ఫిట్. ఒక మాటలో చెప్పాలంటే కఠినంగా ఉండొచ్చు ఈ మాట, అన్ఫిటే. కారణం ఏంటంటే నీకు దేవుని స్వభావం ఎంతవరకు తెలియదు. ఏదో బాప్తీసం తీసుకున్నావు, ఎవరో తీసుకుంటుంటే నువ్వు తీసుకున్నావు, ఇదే తెలుసుకోవాలి. ఎందుకంటే నువ్వు యేసుక్రీస్తును నీ సొంత రక్షకుడిగా అంగీకరించి నువ్వు బాప్తీసం పొంది, మారు మనసు పొంది, బాప్తీసం పొంది, రక్షణ పొందిన అనుభవం ఉంటే నీ పర్సనల్ గా క్రీస్తును అనుభవించాలి. క్రీస్తును రుచి చూసిన దానివైతే నీ భర్త సేవకు నువ్వు అడ్డం చెప్పవు, నీ భర్త అడుగు జాడలో నడుస్తావు. పేతురు వలె, పేతురు భార్య వలె, అపోస్తలుల వలె, అకుల ప్రిస్కుల వలె. ఇలా అదే భార్య భక్తి జీవితంలో ఒకవేళ ఎదుగుతుంది అనుకోండి, భర్త ఒకవేళ భర్త అడ్డగోలుగా ఉంటే భర్తలు తెలుసుకోవాలి, జాగ్రత్త. ఎందుకంటే భార్య విశ్వాసాన్ని బట్టి నువ్వు కూడా ఏం చేయాలి, క్రీస్తుని ఎరిగి క్రీస్తు అడుగుజాడల్లో నడవడానికి నీవు ముందుగా క్రీస్తు అడుగుజాడల్లో ఉండడానికి ప్రయత్నించి భార్యను ఇంకా కాస్త బలపరిచి కుటుంబాన్ని చక్కగా ఎవరికి వారు క్రీస్తు వరకు నడపడం. అప్పుడు మాత్రమే ఈ అంత్య దినాల్లో క్రీస్తు కొరకు నడవగలుగుతారు. క్రైస్తవ కుటుంబాలు క్రీస్తు కొరకు నిలబడతాయి. దేవుని ప్రణాళిక భూమి మీద త్వరగా నెరవేరాలంటే ఇలా జరగాలి. బిడ్డలు, మాకు అనవసరం, మాకు అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, మాకు అవి కావాలి, ఇవి కావాలి, ఇది కాదు. తల్లిదండ్రులు సేవ చేస్తున్నప్పుడు బిడ్డలు చేయాల్సిన పని ఒక్కటే, ప్రతి విషయంలో ప్రార్థన చేసుకుని ప్రభువుని అడగడం, పర్సనల్గా ప్రభువుని రుచి చూడాలి. అలా చూచినప్పుడు తల్లిదండ్రుల సేవకు బిడ్డలు అడ్డుపడరు. ఎందుకంటే గొప్ప పని మా తల్లిదండ్రులు చేస్తున్నారు కాబట్టి మేము కూడా దేవునితో నడవాలి, వారి పనులు మేము కూడా పాలి భాగస్థులం అవ్వాలనుకుంటారు తప్ప ఎవరికి వాళ్ళు అడ్డుగా నిలబడరు. ఇది దేవునితో నడిచే అనుభవం. హనోకు ఆ విధంగా చేశాడు కాబట్టే హనోకు దేవునితో నడిచాడు. దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళడానికి కారణం అంత గొప్ప మాదిరికరంగా, అంత గొప్పగా హనోకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. దేవుడు అతన్ని తీసుకొని వెళ్ళాడు అంటే చూడండి, దేవునితో వెళ్ళే ఆ యొక్క గొప్ప అదృష్టం, ఆ యొక్క గొప్ప మరి అంత గొప్ప అనుభవం రావాలంటే హనోకు ఏ విధంగా నడుచుకుని ఉంటాడో ఆలోచన చేయండి. కుటుంబాన్ని ఎంత చక్కగా కట్టి ఉంటాడో ఆలోచన చేయండి. తన ముందు తరాల వారికి ఏం నేర్పింటాడో ఆలోచన చేయండి. సోదరులారా, ఆలోచన చేయండి. ఇప్పటికైనా ఈ లోకం అమితంగా ఆకర్షిస్తూ ఉంది. ఈ ఆకర్షించే లోకానికి వేరే క్రీస్తు రక్తంతో కొనబడి పాపం నుంచి విమోచించబడి క్రీస్తు నిమిత్తం నడవాల్సినటువంటి, క్రీస్తుతో నడవాల్సిన కుటుంబాలు నేడు చల్లా చెదురైపోతున్నాయి. కారణం ఏంటంటే క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం ఎవరికి వాళ్ళకు పర్సనల్గా లేకపోవడమే. అందుకే ఒకరికొకరు అడ్డుపడుతూ సేవ జరగకుండా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇప్పటికే అర్థం చేసుకొని హనోకు వలె సాగే అనుభవం, నోవహు వలె సాగే అనుభవం, అబ్రహాం వలె సాగే అనుభవం ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో, కుటుంబంలో ఎవరికి వారు దేవుని భయం ఉండి, ఎవరికి వాళ్ళు దేవుని భయంతో గడుపుతూ, ఎవరికి వాళ్ళు క్రీస్తు ప్రేమను రుచి చూస్తూ, ఎవరికి స్వతహాగా ఎవరు పర్సనల్గా వాళ్ళు క్రీస్తును అనుభవిస్తూ ఎవరైతే ఆ విధంగా కుటుంబాన్ని కట్టుకుంటారో హనోకు వలె సాగే అనుభవం ఆ కుటుంబానికి ఉందని చెప్పచ్చు. ఎన్ని ఆకర్షణలకు లాగుతున్నా ఆ కుటుంబం ఆకర్షణలకు లోనవదు, వారు వెనక్కి తిరిగి వెళ్ళరు, ఒకరికొకరు అడ్డుపడరు. కారణం ఏంటంటే ఎవరికి వారు దేవునితో నడిచే అనుభవంలో ఉన్నారు కాబట్టి సహోదరా, సహోదరి, ఆలోచించు, అర్థం చేసుకో. హనోకు వలె సాగడానికి అంత్య దినాల్లో, ఈ ఎంతో భయంకరమైన ఈ దుర్దినాలలో ఆత్మీయతలో నుంచి వెనకకు మళ్ళకుండా ఉండాలి అంటే కుటుంబాన్ని చక్కగా ఈ విధంగా కట్టుకోవాలి. ఎవరికి వాళ్ళు దేవునితో నడిచే అనుభవం రావాలి. హనోకు వలె సాగడానికి మనందరము అడుగులు వేద్దాం, ఆ విధంగా ప్రయత్నిద్దాం, గెలుద్దాం, ప్రభుతో నడుద్దాం, ప్రభు వచ్చినప్పుడు ఆయనతో వెళదాం, ప్రభుతో ఉందాం. అటు కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.